హాయ్! హలో! నమస్తే. తిరుపతి నుంచి కాణిపాకం అయితే బయలుదేరాము. మేము కాణిపాకం నుంచి అట్లే అరుణాచలం గూడా వెళ్దామని అనుకుంటున్నాము. అందుకోసమనే కారైతే మాట్లాడుకున్నాము. అయితే కాణిపాకము మేము 1:30కి చేరినాము తిరుపతి నుంచి. అయితే అక్కడ గుడి బందుంది ఆ టైంలో. గుడి బందుంటే 4కో తీస్తామని అన్నారు. అంతవరకు ఇగ ఆకలైతుంది కదా! మాకు ఆర్యవైశ్య సత్రం ఉంటది. అయితే వైశ్య సత్రంలోకొచ్చాము. కాణిపాకంలో 2 సత్రాలుంటాయి. అయితే గుడి దగ్గర ఉన్నదానికైతే మేము వచ్చేసాము. ఇది కొత్తదున్నట్టుంది. కానీ ఎన్ని విగ్రహాలు ఎంత బావుందో విశాలమైన ప్రదేశంగా ఉన్నది. ఇక్కడ వాతావరణం అయితే బావుంది. బిల్డింగ్ మొత్తం ఏమంటారు సస్యశ్యామలం అంటారు. ఆ టైప్ ఉన్నది. తర్వాత మేమేం చేసిందంటే అప్పటికి 1:30 అయింది. లంచు లాస్ట్ ఇగ మాదే అన్నట్టు. అంతకుముందుకి అందరు తిన్నారట. మాదే లాస్ట్ బంతి. ఒక 25 మెంబర్సో, 20 మెంబర్స్ ఉన్నాం లాస్ట్‌కు. అయితే ఇగ మాకేం చేశారంటే ఇగ 2 వరకు కదా లంచు. కూపన్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేమైతే లోపటికైతే వెళ్ళాము. అందాక అది వెయిట్ చేయమనంటే వాళ్ళు కొంచెం రైస్ కూడా తక్కువ పడ్డదేమో వెయిట్ చేయమంటే చేశాము. చేసిన తర్వాత ఇక్కడ రైస్ అయితే అది స్టార్ట్ అయింది. అందరూ కూర్చోండి అని చెప్పారు. ఇలా ఉంది కదా! బావుందిగా. ఇలాంటి పచ్చడి ఇస్తరాకులో తినాలంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. మాకైతే పులిహోర, పప్పు, కర్రీ, పచ్చడి, పాపడు, సాంబార్, పెరుగు అయితే వేశారు. అయితే తిన్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయినాం. ఎందుకంటే గుడికి వెళ్ళాలి కదా! ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికైతే బయలుదేరాం. అప్పటికి మేము ఇట్లా వెళ్ళినాము. గుడి మాత్రం స్టార్ట్ చేశారు. పబ్లిక్ అయితే వెళ్తున్నారు దర్శనానికి. మేము కూడా వెళ్ళాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రతి సత్రంలో మాకు ఆర్యవైశ్య సత్రంలో అమ్మవారి టెంపుల్ ఉంటది. మా కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ప్రతి సత్రంలో ఉంటుంది.